ఒకరోజు పోలీస్ స్టేషన్కి ఒక బిజినెస్ మ్యాన్ వస్తాడు. స్టేషన్లో ఎస్ఐ ఎవరు మీరు, మీ కంప్లైంట్ ఏంటి అని అతను అడుగుతాడు. నా పేరు విజయ్, నేను ఎంఆర్ కంపెనీ సీఈఓ అని. 1 year బ్యాక్ నాకు గీత అనే అమ్మాయితో మ్యారేజ్ అయింది. మా మ్యారేజ్ తర్వాత ఒక కార్ యాక్సిడెంట్లో మా అత్తయ్య మామయ్య చనిపోయారు. వాళ్ళు చనిపోయాక మా కంపెనీ బాధ్యతలు మొత్తం నేనే తీసుకున్నాను. లాస్ట్ వీక్ నాకు బెంగళూరులో చిన్న మీటింగ్ ఉండడంతో నేను గీతతో కలిసి బెంగళూరు వెళ్ళాను. ఫస్ట్ 2 days మేమిద్దరం బెంగళూరు అంతా కలిసి తిరిగాం. మీకు ఎలానో నెక్స్ట్ 2 days కంటిన్యూస్ మీటింగ్స్ ఉంటాయి కదా. హోటల్లో నా ఒక్కదానికి బోర్ కొడుతుంది. నాకు ఇక్కడ ఒక ఫ్రెండ్ ఉంది, ఈ 2 days నేను తన దగ్గరికి వెళ్తాను అని గీత నాతో ఉంది. నేను సరే అన్నాను. 4 days అయినా గీత హోటల్కి రాలేదు. నేను ఎంత ట్రై చేసినా తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. నేను ఆ ఏరియా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. నాకు అర్జెంట్ మీటింగ్స్ ఉండడంతో హైదరాబాద్ తిరిగి వచ్చేసాను అని విజయ్ ఎస్ఐతో అంటాడు. మీరు ఆల్రెడీ బెంగళూరు స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు కదా, మళ్ళీ మా స్టేషన్కి ఎందుకు వచ్చారని ఎస్ఐ విజయ్ని అడుగుతాడు. నేను హైదరాబాద్ ఎస్ఆర్ఎం హోటల్లో దిగాను. మీటింగ్ అయిపోయిన తర్వాత నేను హోటల్కి వచ్చేసరికి నా రూమ్ లాక్ ఓపెన్ చేసి ఉంది. నేను రూమ్ లోపలికి వెళ్ళాను. ఆ రూమ్లో ఎవరో ఒక అమ్మాయి హాయ్ విజయ్ మీటింగ్ ఎలా అయిందని నన్ను అడిగింది. ఆ అమ్మాయిని నేను ఎప్పుడూ చూడలేదు. ఎవరు నువ్వు, నా రూమ్లో ఏం చేస్తున్నావు అని నేను ఆ అమ్మాయిని అడిగాను. ఆ అమ్మాయి నాతో అదేంటి అలా మాట్లాడుతున్నావు, ఏమైంది నీకు, నేను నీ వైఫ్ని అని నాతో ఉంది. కానీ తను నా వైఫ్ కాదు, మేబీ మనీ కోసం నాతో ఇలా నాటకం ఆడుతుందని విజయ్ ఎస్ఐతో చెప్పి ఆ అమ్మాయి మీద కంప్లైంట్ ఇస్తాడు. ఆ కంప్లైంట్ తీసుకున్న ఎస్ఐ విజయ్ స్టే చేసిన హైదరాబాద్ ఎస్ఆర్ఎం హోటల్కి వెళ్తాడు. విజయ్ చెప్పినట్టే తన రూమ్లో ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఎస్ఐ అమ్మాయి దగ్గరికి వెళ్ళి హాయ్ మేడం, మాకు మార్నింగ్ ఒక కంప్లైంట్ వచ్చింది. విజయ్ అనే అతను మీ మీద కంప్లైంట్ ఇచ్చారు. మీరు తన వైఫ్ కాకపోయినా తన వైఫ్ అని బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్పాడు. అసలు ఎవరు మీరు అని ఎస్ఐ అమ్మాయిని అడుగుతాడు. నా పేరు గీత అని విజయ్ వైఫ్ అని అమ్మాయి ఎస్ఐతో ఉంటుంది. మీరు విజయ్ వైఫ్ అని ప్రూవ్ చేయడానికి మీ దగ్గర సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయని ఎస్ఐ అమ్మాయిని అడుగుతాడు. మా పెళ్లి ఫొటోస్ ఉన్నాయని చెప్పి ఆ అమ్మాయి తన ఫోన్లో ఉన్న పెళ్లి ఫొటోస్ను ఎస్ఐకి చూపిస్తుంది. ఎస్ఐ ఆ అమ్మాయి చూపించిన ఫొటోస్ను తన మొబైల్కి పంపించుకుంటాడు. ఆ ఫొటోస్ని ఎస్ఐ విజయ్కి చూపించి తను నీ వైఫే కదా, ఎందుకు అబద్ధం చెప్తున్నావు అని విజయ్ని అడుగుతాడు. ఆ ఫొటోస్ చూసిన విజయ్ షాక్ అవుతాడు. తను నా వైఫ్ కాదని విజయ్ తనకి గీతకి పెళ్లి జరిగినప్పుడు తీసిన ఫొటోస్ని ఎస్ఐకి చూపిస్తాడు. విజయ్ చూపించిన ఫొటోస్లోని అమ్మాయి, హోటల్లో తను చూసిన ఫొటోస్లో అమ్మాయి వేరేగా ఉండడంతో ఎస్ఐకి ఏం చేయాలో అర్థం కాదు. విజయ్ ఎస్ఐతో మీ వల్ల కాకపోతే చెప్పండి, మీ పై ఆఫీసర్తో నేను మాట్లాడుకుంటాను అని ఎస్ఐతో అంటాడు. సారీ సార్, నాకు 1 day టైం ఇవ్వండి అని చెప్పి ఎస్ఐ బెంగళూరులో విజయ్ స్టే చేసిన హోటల్కి వెళ్తాడు. ఆ హోటల్లో 1 week బ్యాక్ తీసిన సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేస్తాడు. విజయ్ చెప్పినట్టుగానే తను 1 week బ్యాక్ తన వైఫ్ గీతతో కలిసి హోటల్లో దిగడం, 2 days తర్వాత విజయ్ వైఫ్ ఒంటరిగా ట్యాక్సీలో హోటల్ నుండి వెళ్ళడం చూస్తాడు. డబ్బు కోసమే ఆ అమ్మాయి విజయ్ తన భర్త అని నాటకం ఆడుతుందని ఎస్ఐకి అర్థమవుతుంది. ఎస్ఐ నెక్స్ట్ ఫ్లైట్కి హైదరాబాద్లో విజయ్ స్టే చేస్తున్న ఎస్ఆర్ఎం హోటల్కి వెళ్తాడు. ఎస్ఐ లేడీ కానిస్టేబుల్తో అమ్మాయిని అరెస్ట్ చేయండి అని చెప్తాడు. అప్పుడు ఆ అమ్మాయి నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, విజయ్ని అరెస్ట్ చేయండి అని అంటుంది. అక్కడ ఉన్నవారు అందరూ షాక్ అవుతారు. విజయ్ని అరెస్ట్ చేయడం ఏంటి, విజయ్ ఏం తప్పు చేశాడని ఎస్ఐ అమ్మాయిని అడుగుతాడు. తన వైఫ్ని చంపడానికి ట్రై చేశాడు, అది తప్పే కదా అని అమ్మాయి ఎస్ఐతో అంటుంది. విజయ్ దానికి నా భార్య నేనెందుకు చంపడానికి ట్రై చేస్తానని ఎస్ఐతో అంటాడు. అప్పుడు ఆ అమ్మాయి ఎస్ఐకి ఒక వీడియో చూపిస్తుంది. ఎస్ఐ బెంగళూరు బయలుదేరిన తర్వాత విజయ్ తాగి హోటల్కి వస్తాడు. అప్పుడు ఆ అమ్మాయి ఏంటి విజయ్, నువ్వు ఎందుకు ఇలా తాగుతున్నావు అని విజయ్ని అడుగుతుంది. నా ఇష్టం వచ్చినట్లు తాగుతాను, నువ్వెవరు నన్ను అడగడానికి, అసలు నువ్వు నా వైఫ్ కాదు, బయటకు పో అని గట్టిగా అరుస్తాడు. దానికి అమ్మాయి ప్లీజ్ విజయ్ అలా మాట్లాడుకు, నువ్వు అవునన్నా కాదన్నా నేనే నీ వైఫ్ని అని అమ్మాయి విజయ్తో అంటుంది. నువ్వు నా వైఫ్ అంటే, నా వైఫ్ని నేను ఆల్రెడీ చంపేశాను, డబ్బు కోసమే నువ్వు ఈ నాటకం ఆడుతున్నావు కదా, ఈ బ్లాంక్ చెక్లో నీకు ఎంత అమౌంట్ కావాలో రాసుకుని ఇక్కడ నుండి బయటకు పో అని బ్లాంక్ చెక్ను అమ్మాయి ముఖం మీద విసురుతాడు. ఆ అమ్మాయి విజయ్ మాట్లాడిందంతా సీక్రెట్గా రికార్డ్ చేస్తుంది. ఆ వీడియోని అమ్మాయి ఎస్ఐకి చూపిస్తుంది. ఎస్ఐ అప్పుడు విజయ్ని అరెస్ట్ చేసి అసలు నువ్వెవరు అని అమ్మాయిని అడుగుతాడు. అప్పుడు అమ్మాయి నా పేరు దివ్య, నేను విజయ్ వైఫ్ చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్. విజయ్ గీతని ఆస్తి కోసమే పెళ్లి చేసుకున్నాడు. గీత పేరెంట్స్ చనిపోయిన తర్వాత గీతని తన ఆస్తి అంతా విజయ్ పేరు మీద రాయమని చాలాసార్లు బెదిరించాడు. గీత ఎంతకీ ఒప్పుకోపోయేసరికి తన మీద మర్డర్ ప్లాన్ చేశాడు. విజయ్ అనుకున్నట్లుగా గీత ఇంకా చావలేదు. విజయ్ గీతని కొండ మీద నుండి కిందకు తోసేశాడు. లక్కీగా గీత ఇంకా చావలేదు. తను బతిగా ఉందని తెలిస్తే విజయ్ మళ్ళీ తను చంపడానికి ట్రై చేస్తాడు. అందుకే గీత నేను కలిసి ఈ ప్లాన్ వేశాం. తాగిన మైకంలో విజయే ఒప్పుకున్నాడు తానే గీతను చంపానని. ఈ వీడియోని కోర్టులో ప్రొడ్యూస్ చేసి విజయ్కి తగిన శిక్ష వేయించండి అని దివ్య ఆ వీడియోని ఎస్ఐకి ఇస్తుంది.